రాజకీయ నేతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ముఖాముఖి సమావేశాల్లో మాట్లాడాలి. లేదంటే సీన్ రివర్స్ అవుతుంది. వేదికలను అనుకూలంగా మలుచుకోవాలనుకుంటే మాత్రం ప్రతికూల సమాధానాలతో చిన్నబోవాల్సి వస్తుంది. వారు వీరు అని కాదు, అందరి మధ్య అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే సీన్ బెంగళూరులో జరిగింది. షాక్ ఇచ్చింది మౌంట్ కార్మెల్ కళాశాల విద్యార్థులు. రాజకీయ పార్టీలు తమ పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు బహిరంగ సభలు, విద్యార్థులు, ఉద్యోగుల భేటీలను వేదికలుగా ఎంచుకుంటున్నాయి. సమావేశాల్లో ప్రజలు లేదా విద్యార్థుల చేత పలు అంశాలపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు నేతలు. నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ర్యాలీల్లో ఇదే చేశారు. ఎన్డీఏ పనితీరుపై మోదీ బహిరంగ సభల్లోనే ప్రశ్నించి సానుకూల జవాబులు రాబట్టారు. మోదీ అనుసరిస్తున్న విధానాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫాలో అయ్యారు. అయితే ఫలితం మాత్రం రివర్స్ అయింది. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ముఖాముఖి సందర్భంగా విద్యార్థులతో ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. I don't see where the jobs have been produced. All the government is doing right now is giving contracts to large business people. And that also very limited large business people. 5 or 6 or 7 business people who are close to the dispensation. And you know the names. I don't have to say the names. It's actually much worse than a suit boot sarkar. It is 5 or 6 suit boots ki sarkar. ఎన్డీఏ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు సరిగా అమలు కావడం లేదన్నారు రాహుల్ గాంధీ. ఇదే విషయాన్ని విద్యార్థులతో చెప్పించేందుకు ప్రయత్నించారు. రిజల్ట్ రివర్స్ అయింది. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియాలు బాగా పనిచేస్తున్నాయని విద్యార్థులు చెప్పడంతో రాహుల్ కు షాక్ తగిలినట్లయింది. Clean your country is a strategic national government program. Well, it's not working, is it? I don't see it working. You see it working? Okay. I don't see Swachh Bharat working very well. Huh? You think it's working? Okay, the house is divided. Yes, it's working. Okay. No. Let's raise a hand. Okay, let's ask another question. Do you think Make in India is working? You think so? No. You think youngsters in India are getting jobs? No. So, Swachh Bharat isn't working, Make in India isn't working. ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానం రావడంతో యువరాజు చిన్నబోయారు. బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆయనే మరింత ప్రచారం పొందేలా చేశారు. విద్యార్థుల సమాధానంతో కంగుతిన్న రాహుల్ మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదన్న అనుభవం తెలిసొచ్చింది.